హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈరోజు వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అండి. సో చాలామంది ఈ వీడియో కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది, కామెంట్స్ చేయడం జరిగింది. సో అందుకనేసి ఈ వీడియో నేను డీటెయిల్గా చేయబోతున్నాను. సో అసలు ఈ వీడియో దేని గురించి అంటే కనుక గూగుల్ యాడ్సెన్స్. సో ఎవరైతే బ్లాగింగ్ కెరియర్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ సక్సెస్ స్టెప్ అనేది గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్తో స్టార్ట్ అవుతుందండి. అయితే ఈ అప్రూవల్ తీసుకురావడానికి ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలనేది చాలామందికి క్లియర్గా తెలియదు. సో నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఇప్పటి వరకు 75కు పైగా వెబ్సైట్స్కి యాడ్సెన్స్ అప్రూవల్ అనేది నేను తీసుకురావడం జరిగిందండి. సో నాకున్న అనుభవం ప్రకారం నేను డీటెయిల్గా దీంట్లో స్టెప్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ ఇవే స్టెప్స్ మీరు ఫాలో అయినట్టే కనుక మీకు 100% అప్రూవల్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నేను 100% ఎందుకు చెప్తున్నా అంటే ఈ స్టెప్స్ అన్ని కూడా యాజ్ పర్ గూగుల్ యాడ్సెన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం నేను తీసుకున్నాయండి. ఇది నా ఓన్గా క్రియేట్ చేసిన ట్రిక్ కాదు. అండ్ దీంట్లో మనం గొప్పగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. కరెక్ట్గా ప్రాపర్ వేలో స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇవే మీరు ఫాలో అయినట్టయితే కనుక చాలా తొందరగా మీ వెబ్సైట్ ఏదైతే ఉందో దానికి గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ తెచ్చుకొని సో మీ బ్లాగింగ్ కెరియర్లో ఫస్ట్ స్టెప్ని మీరు ఈజీగా దాటొచ్చు అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేద్దాం. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ దెన్ డిజిటల్ మార్కెటింగ్ టాపిక్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే కనుక నా వీడియోస్ అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు. ఈరోజు టాపిక్ గూగుల్ యాడ్సెన్స్. సో ఈ గూగుల్ యాడ్సెన్స్ అనేది మనకి ఈ విధంగా ఉంటుందండి, చాలామందికి తెలిసిందే. సో గూగుల్ యాడ్సెన్స్ అని టైప్ చేయగానే మనకి ఆటోమేటిక్గా సెర్చ్ రిజల్ట్స్ వస్తుంది. అసలు ఈ గూగుల్ యాడ్సెన్స్ అనేది ఏ విధంగా పనిచేస్తుందని మనం సింపుల్గా తెలుసుకుందాం. సో గూగుల్ యాడ్సెన్స్ అనేది ఒక యాడ్ నెట్వర్క్ అనమాట. సో గూగుల్ అనేది ఒక పెద్ద సెర్చ్ ఇంజిన్ కదండి. దీనికి 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మేజర్గా. సో ఫస్ట్ ప్లాట్ఫామ్ మనం చూసుకున్నట్టయితే గూగుల్ యాడ్స్. సో ఈ గూగుల్ యాడ్స్ అనేవి ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ అదేవిధంగా డిఫరెంట్ వెబ్సైట్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని లేదా వాళ్ళ యొక్క మార్కెటింగ్ని పెంచుకోవడం కోసం యాడ్స్ అనేవి రన్ చేస్తుంటారు. సో ఆ యాడ్స్ని ఈ గూగుల్ యాడ్సెన్స్ అనే ప్లాట్ఫామ్ డిఫరెంట్ వెబ్సైట్స్లో డిస్ప్లే చేస్తుందన్నమాట. సో అన్ని వెబ్సైట్స్ అనేవి గూగులే క్రియేట్ చేయలేదు కాబట్టి దానికోసం ఎవరైతే వెబ్సైట్స్ అనేవి క్రియేట్ చేసుకొని వాళ్ళు ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా పెడుతుంటారో అటువంటి వెబ్సైట్స్కి గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ అనేది ఇచ్చి వాళ్ళ వెబ్సైట్స్లో యాడ్స్ అనేవి డిస్ప్లే చేస్తూ ఉంటుంది. సో అలా డిస్ప్లే చేసినందుకు 68% అంటే 100కి 68 రూపాయలు ఎవరైతే వెబ్సైట్ ఓనర్ ఉంటారో వాళ్ళకి మనీ అనేది గూగుల్ ప్రొవైడ్ చేస్తుంది. మిగతా అమౌంట్ని గూగుల్ కమిషన్ కింద తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం గూగుల్ యాడ్సెన్స్ ఉపయోగించి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇంటర్నెట్లో ఎక్కువ మనీ ఎర్న్ చేయడానికి ప్రాపర్ మనీ ఎర్నింగ్కి మంచి ప్లాట్ఫామ్, రిస్క్ ఫ్రీ ప్లాట్ఫామ్ ఏది అంటే కనుక గూగుల్ యాడ్సెన్స్ అండి. సో బ్లాగింగ్ ద్వారానే అది పాసిబుల్ అవుతుంది. సో అఫిలియేట్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అంటే దానికి ఇన్వెస్ట్మెంట్ మరియు మనం చేసే వర్క్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ గూగుల్ యాడ్సెన్స్ అలా కాదు. మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ బాగా తెలుసో దాని గురించి మీరు రెగ్యులర్గా మీ బ్లాగింగ్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాంట్లో అప్డేట్స్ అనేవి పెడుతూ ఆర్టికల్ రూపంలో మీ వెబ్సైట్కి ఎక్కువ ట్రాఫిక్ అనేది తెచ్చుకున్నట్టయితే కనుక మీ వెబ్సైట్కి వచ్చే ట్రాఫిక్, విజిటర్స్ అదేవిధంగా క్లిక్స్ని బట్టి మీకు వచ్చే అమౌంట్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో అందుకనేసే ఈ వీడియోలో నేను మీకు గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ ఏ విధంగా తెచ్చుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చూసాం కదండి, గూగుల్ యాడ్సెన్స్ అనేది మనకి అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి మనం ఇంటి దగ్గరే ఉండి మనకి నచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఆర్టికల్స్ రాస్తూ మనీ ఎర్న్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని మనం తెలుసుకోవడం జరిగింది. అయితే మనం ఫస్ట్ స్టెప్ చూసినట్టయితే కనుక దీనికి 100% అప్రూవల్ ప్రాసెస్ స్టెప్స్ అనమాట. ఈ స్టెప్స్ మీరు ఎగ్జాక్ట్గా నేనైతే చెప్తున్నా అవే ఫాలో అవ్వండి, ఎక్కువ మీరు చేయాల్సిన అవసరం కూడా లేదు. సేమ్ ఇవే స్టెప్స్ మీరు ప్రాపర్గా ఫాలో అయినట్టయితే కనుక తప్పకుండా మీకు కూడా 100% గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది. దానికి ఏమేమి స్టెప్స్ చేయాలని మనం చూసినట్టయితే కనుక ఫస్ట్ మనం ఒక బ్లాగింగ్ వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవాలండి. సో నేను బ్లాగర్ని రికమెండ్ చేయను, ఎందుకంటే బ్లాగర్లో మనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మన వెబ్సైట్ని మనం క్రాల్ చేయడంలో కానీ లేకపోతే దాన్ని కస్టమైజ్ చేసుకోవడంలో కానీ సో యూజర్ ఫ్రెండ్లీగా మెయింటైన్ చేయడంలో కానీ SEO పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకనేసి నేను ఎప్పుడు కూడా బ్లాగర్ రికమెండ్ చేయను. అది బ్లాగర్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ బాగానే ఉంటుంది బిగినర్ లెవెల్లో. బట్ మన అడ్వాన్స్ లెవెల్లో అండ్ దెన్ తొందరగా మనకి గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ రావాలంటే వర్డ్ ప్రెస్ అనేది చాలా బెటర్ ఐడియా. అందుకనేసి నేను వర్డ్ ప్రెస్ రికమెండ్ చేస్తాను. సో నాకేవైతే ఇంతకుముందు గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చి ఆ వెబ్సైట్స్ అన్ని కూడా వర్డ్ ప్రెస్లో డిజైన్ చేసినాయండి. సో కొన్ని వెబ్సైట్కి అయితే నాకు వితిన్ 1 డేలో కూడా యాడ్సెన్స్ అప్రూవల్ రావడం జరిగింది. సో అందుకనేసి నేను వర్డ్ ప్రెస్ని మీకు 100% రికమెండ్ చేస్తాను. అదేవిధంగా మీరైతే బ్లాగింగ్ వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారో దానిలో పెట్టి ఇన్ఫర్మేషన్ అనేది స్టార్టింగ్ మీకు యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చేంత వరకు ఒక స్పెసిఫిక్ నీష్ గురించి తీసుకోండి. అంటే ఒక స్పెసిఫిక్ కేటగిరీ మాత్రమే మీరు ఆర్టికల్స్ అనేవి అప్లోడ్ చేయాలి. సో స్పెసిఫిక్ కేటగిరీ అంటే మీరు ఒకవేళ ఫుడ్ గురించి తీసుకున్నారనుకోండి, ఫుడ్లో మనకి నాన్ వెజ్, వెజ్ ఇలా డిఫరెంట్గా ఉంటాయి. సో మీరు నాన్ వెజ్ గురించి టాపిక్ తీసుకుంటే కేవలం నాన్ వెజ్ రెసిపీస్ గురించి మీరు ఆర్టికల్స్ అనేవి అప్లోడ్ చేయండి. లేకపోతే మీరు ఏమైనా కార్స్ గురించి లేదా ఆటోమొబైల్ గురించి అప్లోడ్ చేస్తున్నారు, అలా చేసేటప్పుడు స్పోర్ట్స్ కార్స్ ఉంటాయి, లేకపోతే మనకి ఎకనామికల్ కార్స్ ఉంటాయి కదా. ఇలా మీరు ఏం చేయొచ్చు అంటే పర్టికులర్గా ఏవైతే కార్స్ ఉంటాయి లేదా ఒక కంపెనీ బ్రాండ్ నేమ్ మీద కూడా మీరు
పర్టికులర్ కార్డ్స్ గురించి రివ్యూస్ కానీ లేదా ప్రోడక్ట్ రివ్యూస్ కానీ తీసుకునేటప్పుడు మన కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ డిఫరెంట్గా ఇలాగ మీరు అన్నీ కలిపి కాకుండా కేవలం ఒక స్పెసిఫిక్ ప్రోడక్ట్ గురించి కానీ లేదా ఒక స్పెసిఫిక్ టాపిక్ గురించి కానీ మీరు కనుక బ్లాగ్ ఆర్టికల్స్ పెట్టినట్టయితే కనుక మీకు తొందరగా అప్లోడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో తర్వాత మనం చూసినట్టయితే మన వర్డ్ప్రెస్ బ్లాగ్ ఏదైతే ఉందో దాంట్లో మనం మినిమం 30 ఆర్టికల్స్ అనేవి అప్లోడ్ చేయాలండి. సో ఈ 30 ఆర్టికల్స్ కూడా ఎలా ఉండాలి అంటే కనుక 700 నుంచి 1000 వర్డ్స్ ఉండేలాగా మనం ఈచ్ ఆర్టికల్లో చూసుకోవాలన్నమాట. కేవలం మనం 350, 400 వర్డ్సే కాకుండా 700 to 1000 వర్డ్స్. అంటే 350, 400 వర్డ్స్ పెడితే మనకి అప్లోడ్ రాదా అంటే రాదు అని నేను చెప్పను. బట్ 700 to 1000 పెడితే కనుక మీకు 100% అప్లోడ్ రావడానికి ఛాన్స్, ఎందుకంటే మీ కంటెంట్ అనేది డెప్త్గా ఉంటుందన్నమాట. సో మనం 700 వర్డ్స్ ఒక ఆర్టికల్ రాయాలంటే దాంట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. సో గూగుల్ కూడా కావాల్సింది అదే, ఎవరైతే ఎక్కువ ఇన్ఫర్మేషన్ని ఒకటే ఆర్టికల్లో చాలా అట్రాక్టివ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారో సో అలాంటి వాటికి తొందరగా అప్రూవల్ ఇస్తుంది. సో అందుకనేసి నేను 700 నుంచి 1000 వరకు నేను రికమెండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో స్టార్టింగ్లో చాలామంది తెలుగులో బ్లాగింగ్ చేయడం ఈజీ, తెలుగులో అయితే కనుక మనం బాగా తెలుసు కాబట్టి టాపిక్స్ రాస్తాము అనేసి అనుకుంటారు. అయితే నేను తెలుగు కంటే కూడా ఇంగ్లీష్ అనేది రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే మన ఇండెక్సింగ్ అవడానికి, అదేవిధంగా మనం దాని యొక్క కాపీ స్కోర్ ఇవన్నీ చెక్ చేసుకోవడానికి కూడా మనకి ఇంగ్లీష్ ఆర్టికల్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఫస్ట్లో మీరైతే ఇంగ్లీష్ ఆర్టికల్స్ని ఫోకస్ చేయండి. ఒక 30 ఆర్టికల్స్ మీరు ఏవైతే టాపిక్ తీసుకున్నారో దాని మీద కొంచెం మెల్లమెల్లగా రాయడం స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే ఒక గ్రిప్ అనేది వస్తుంది. ఇంగ్లీష్ ఆర్టికల్స్ ఎలా రాయాలి, వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దానికి SEO ఎలా చేయాలి, సో ఇలా ప్రతి ఒక్కటి రాసిన తర్వాత మీరు దీనికి అప్లై చేయొచ్చు అనమాట. తర్వాత ప్రిఫర్ టు రైట్ ఆర్టికల్స్ ఆన్ లో కాంపిటీషన్ కీవర్డ్స్. సో మీరైతే టాపిక్ తీసుకున్నారో స్పెసిఫిక్ నీష్ అనేది దాంట్లో మీరు కాంపిటీషన్ ఎక్కువ ఉన్న కీవర్డ్స్ కాకుండా లో కాంపిటీషన్ ఉన్న కీవర్డ్స్ అనేవి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ వీడియోలో కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ వీడియో చూసినట్టయితే కనుక దాంట్లో SEO డిఫికల్టీ మనం తక్కువగా ఉండే ఆర్టికల్స్ని ఏ విధంగా తీసుకోవాలి, వాటిని ఉపయోగించి మన బ్లాగ్లో ఆర్టికల్స్ అనేవి ఏ విధంగా అప్లోడ్ చేయొచ్చని కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో తర్వాత మనం చూసినట్టయితే కనుక మన బ్లాగింగ్ వెబ్సైట్కి మేజర్గా ఒక 4 పేజెస్ కావాలండి. మనం నార్మల్గా అయితే హోమ్ పేజ్ అనేది కస్టమ్ పేజ్ మనకి ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుంటాము, ఏ వెబ్సైట్కైనా ఉంటుంది. సో హోమ్ తర్వాత మనకి అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్. సో ఈ అబౌట్ అస్ అనేది మన వెబ్సైట్ అనేది దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పెడుతున్నాం అనేది మనం క్లియర్గా దాంట్లో 300 నుంచి ఒక 350 వర్డ్స్లో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత మనం చూసినట్టయితే కాంటాక్ట్ అస్. సో ఈ కాంటాక్ట్ అస్ అనేది అంటే ఒకవేళ మన వెబ్సైట్ని ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే ఫర్ బిజినెస్ పర్పస్ అవ్వచ్చు, లేదా కంప్లైంట్స్ కానీ ఏదైనా ఫీడ్బ్యాక్ పరంగా మనల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే కనుక తప్పకుండా మనం ఒక కాంటాక్ట్ మెయిల్ కానీ లేకపోతే ఒక కాంటాక్ట్ ఫామ్ అనేది మనం కాంటాక్ట్ అస్ పేజ్లో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం చూసిన ప్రైవసీ పాలసీ. సో ఈ ప్రైవసీ పాలసీ అనేది ఎవరైతే మన వెబ్సైట్ని ఓపెన్ చేస్తారో వాళ్ళకి సంబంధించిందనమాట. సో ఈ ప్రైవసీ పాలసీని మనం ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. దానికి freeprivacypolicy.com అనే ఒక వెబ్సైట్ అని మనకి అవైలబుల్ ఉంది గూగుల్లో. దాన్ని ఓపెన్ చేసినట్టయితే కనుక క్లియర్గా మీకు ఏమేమి స్టెప్స్ చేయాలి ఏంటి అనేది కూడా అర్థమవుతుంది అనమాట. సో దాని గురించి నేను వీడియో కూడా చేశానండి. సో ప్రైవసీ పాలసీ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని, అదేవిధంగా డిస్క్లైమర్. సో ఈ డిస్క్లైమర్ అనేది కూడా మన వెబ్సైట్ అనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది, అసలు మన దాంట్లో టర్మ్స్ ఏ ఉన్నాయి, కండిషన్స్ ఏ ఉన్నాయి, వాటన్నింటి గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. సో మనం ఫ్రీగా డిస్క్లైమర్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని మనం అంతా టైప్ చేయాల్సిన అవసరం లేదు. ప్రైవసీ పాలసీ అండ్ డిస్క్లైమర్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని మీకు తెలియకపోతే కనుక నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. దాంట్లో మీకు 2 వీడియోస్ కూడా నేను డీటెయిల్గా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ స్టెప్స్ ఫాలో అయితే కనుక మీరు ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్ పేజెస్ అనేవి ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, మనం 4 పేజెస్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్. కొంతమంది టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇంకో పేజ్ క్రియేట్ చేస్తారు, బట్ అదంత మ్యాండేటరీ కాదు. మనకి ఈ 4 అయితే సరిపోతాయి అనమాట. సో తర్వాత మనం చూసినట్టయితే మనం ఏదైతే బ్లాగింగ్ ఆర్టికల్స్ రాస్తున్నామో వాటికి మనం SEO అనేది చేయాలి. ఎందుకంటే మనం చేసే SEO ని బట్టే మనకి ట్రాఫిక్ అనేది వస్తుంది. కేవలం గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ వస్తేనే సరిపోదండి, మన వెబ్సైట్కి ట్రాఫిక్ అనేది కూడా రావాలి. అప్పుడే మన గూగుల్ యాడ్సెన్స్ ఒక ఇన్కమ్ పెంచుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ట్రాఫిక్ వస్తేనే యాడ్స్ డిస్ప్లే అవుతాయి. యాడ్స్ డిస్ప్లే అయిన తర్వాత మనకి ఇంప్రెషన్స్ పెరుగుతాయి. క్లిక్స్ వస్తే కనుక ఇంకా ఎక్కువ అమౌంట్ అది మనం గూగుల్ యాడ్సెన్స్ నుంచి పొందొచ్చు. కాబట్టి మనం కంపల్సరీ ప్రతి ఒక్క ఆర్టికల్ కూడా SEO అనేది చేయాలి. అయితే వర్డ్ప్రెస్లో మనం SEO చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ పాపులర్ ప్లగిన్ వచ్చేసి యోస్ట్ SEO ప్లగిన్ అండి. సో దీని గురించి నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. మన ప్లగిన్స్ అనేవి ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, SEO ఏ విధంగా చేయాలని నేను వీడియోస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియోస్ చూస్తే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా తెలియడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టు డూ ప్రాపర్ SEO ఫర్ ఈచ్ ఆర్టికల్ అండ్ చెక్ ప్లగారిజం. సో మనం ఏవైతే SEO ఆర్టికల్ రాస్తున్నామో దానికి సంబంధించిన ప్రాపర్ స్టెప్స్ అన్ని కూడా మనం కంప్లీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏవైతే ఆర్టికల్ తీసుకున్నామో దాని యొక్క లెంత్ అనేది 700 to 1000 ఉండేలాగా, ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్, ఏవైతే మనం ఫ్యూచర్ ఇమేజ్ తీసుకుంటామో దానికి ఆల్ట్ అట్రిబ్యూట్స్ యాడ్ చేయడం, అదేవిధంగా మన ఫోకస్ కీవర్డ్ అనేది ఎక్కడెక్కడ ప్లేస్ అయిందో మనం కరెక్ట్గా చెక్ చేసుకోవడం. సో ఈ స్టెప్స్ అన్ని కూడా మీరు యోస్ట్ SEO ప్లగిన్ మనకి చూపిస్తూ ఉంటుంది. యోస్ట్ అనాలిసిస్లో వాటిని ఫాలో అవుతూ కంప్లీట్ చేసినట్టయితే కనుక సరిపోతుంది. సో తర్వాత మన ఆర్టికల్ ఏదైతే ఉందో ఆర్టికల్ అంతా కూడా ఒకసారి మనం ప్లగారిజం చెక్ చేసుకోవాలి. దాన్ని కాపీ స్కోర్ అంటారు. ఎందుకంటే మనం రాసిన ఫార్మాట్లోనే ఎవరైనా సరే
ఇంతకుముందు గూగుల్లో అప్లోడ్ చేస్తుంటే కనుక మన ఆర్టికల్ అనేది కాపీరైట్ క్లెయిమ్ అవుతుంది. అందుకనేసి మనం ఏం చేస్తామంటే ముందుగా ప్లగరిజం అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మన ప్లగరిజం అనేది 100% యూనిక్ వచ్చింది అనుకోండి, నో ప్రాబ్లం. 90 to 100% వచ్చినా కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు 90 కంటే బిలో అలా ఉన్నట్టయితే కనుక ఏ సెంటెన్స్ అయితే మనకి ప్లగరిజం అంటే కాపీడ్ స్కోర్ ఉన్నాయో కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. వాటిని మనం ఏం చేయాలంటే సెంటెన్స్ ఫార్మేషన్లో చిన్న చిన్న చేంజెస్ చేయడం వల్ల యూనిక్ ఆర్టికల్ కింద దాన్ని డెవలప్ చేయొచ్చు. ఒకవేళ మీరు తెలుగు ఆర్టికల్స్ రాస్తే కనుక తెలుగు ఆర్టికల్స్కి అంటే లోకల్ లాంగ్వేజ్లో రాసే ఆర్టికల్స్ ఏవైనా సరే, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ ఇలాంటి ఏవైతే భాషలు ఉన్నాయో వాటికి ప్లగరిజం టూల్స్ అనేవి ఏమీ అవైలబుల్ లేవండి. కేవలం మన ఇంగ్లీష్లో రాసే ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా కొన్ని ఫారెన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే మనకి ప్లగరిజం టూల్స్ అనేవి వర్క్ అవుతాయి. కాబట్టి నేను స్టార్టింగ్ మీకు యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చేంత వరకు మాత్రం ఇంగ్లీష్ ఆర్టికల్సే రాయండి. వెబ్సైట్లో మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎన్ని ఆర్టికల్స్ పెట్టాలి, ఇవన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. సో ఇవన్నీ కూడా ఒక స్టేజ్ అనమాట. సో మీ వెబ్సైట్ అంతా కూడా ప్రాసెస్ అన్నీ కూడా చేసుకున్నారు. ఇక్కడ నుంచి వచ్చేది మన ఏంటంటే మన వెబ్సైట్ గూగుల్లో ఇండెక్స్ అవ్వడానికి చేసే స్టెప్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి గూగుల్ అనలిటిక్స్. సో ఈ గూగుల్ అనలిటిక్స్ అనే మన వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మన వెబ్సైట్ అనేది ఎవరెవరు ఓపెన్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఓపెన్ చేస్తున్నారని టోటల్గా మన వెబ్సైట్ సంబంధించిన ఒక డేటా అంతా కూడా ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుందండి. గూగుల్ ఓపెన్ చేసి ఈ విధంగా అనలిటిక్స్ అని ఎంటర్ చేయగానే మనకి గూగుల్ అనలిటిక్స్ వెబ్సైట్ రావడం జరుగుతుంది. వన్స్ మీరు ఈ లింక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి అడగడం జరుగుతుంది. అక్కడ మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి దాంట్లో లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మీ వెబ్సైట్ యూఆర్ఎల్, అదేవిధంగా మీ వెబ్సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడగడం జరుగుతుంది. వాటిని ప్రొవైడ్ చేసినట్టయితే కనుక మీరు అనలిటిక్స్లో సక్సెస్ఫుల్గా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత మనం చూసినట్టయితే సెర్చ్ కన్సోల్. అయితే ఈ సెర్చ్ కన్సోల్ అనేది మన వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని గూగుల్లో ఇండెక్స్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి. అంటే మన వెబ్సైట్ సంబంధించిన లింక్స్ ఏవైతే ఉంటాయో, సైట్ మ్యాప్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా మనం గూగుల్లో ఇండెక్స్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. వీటిని ఉపయోగించి మనం ఇండెక్స్ చేసినట్టయితే కనుక మనకి తొందరగా వెబ్సైట్ అనేది ర్యాంక్ అవ్వడానికి, అదేవిధంగా మన వెబ్సైట్కి ఎక్కువ ట్రాఫిక్ రావడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో మనం ఆర్టికల్స్ అనేవి రాస్తాము, అవి నార్మల్గా ఇండెక్స్ అవ్వాలి అంటే కనుక 48 hours లేదా 1 week టైం పడుతుంది. అదే మనం గూగుల్ సెర్చ్ కన్సోల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మాన్యువల్ ఇండెక్సింగ్ చేసినట్టయితే కనుక మీకు తొందరగా వితిన్ 4 hours to 24 hours మీ ఆర్టికల్స్ అనేవి గూగుల్లో ఇండెక్స్ అవుతాయి. కాబట్టి మీ వెబ్సైట్ గూగుల్ యాడ్సెన్స్కి అప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారనమాట మీ వెబ్సైట్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎంత ఇన్ఫర్మేషన్ మీరు ప్రొవైడ్ చేశారు. సో మీ వెబ్సైట్లో కంటెంట్ ఏంటని వాళ్ళు తెలియడం కోసం మొత్తం చెక్ చేస్తారు. అప్పుడు మీ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి తొందరగా మీకు అప్రూవల్ అనేది రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అదేవిధంగా మీ వెబ్సైట్ సంబంధించిన సైట్ మ్యాప్ ఇవన్నీ ఉంటాయి కదండి, వాటన్నిటి కూడా మీరు దీంట్లో సబ్మిట్ చేయొచ్చు. అయితే ఈ సైట్ మ్యాప్ సబ్మిట్ చేయడానికి మనకి యోస్టెసిఓలోనే ఒక ఆప్షన్ ఉంటుంది. వన్స్ మీరు యోస్టెసిఓ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో యోస్టెసిఓ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసిన తర్వాత డాష్బోర్డ్లో మనకి ఫ్యూచర్స్లో యోస్టెసిఓ సైట్ మ్యాప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ మనకి వ్యూస్ సైట్ మ్యాప్ యూఆర్ఎల్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన వెబ్సైట్కి సంబంధించిన సైట్ మ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క లింక్స్ అన్నీ కూడా వస్తాయి. వాటిని మీరు సెర్చ్ కన్సోల్లో సైట్ మ్యాప్ అనే ఆప్షన్లో ప్రొవైడ్ చేయగానే ఆటోమేటిక్గా మీ వెబ్సైట్ అనేది రెగ్యులర్గా గూగుల్లో ఇండెక్స్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనం మాన్యువల్ ఇండెక్సింగ్ అనమాట. మనం ఏదైతే వెబ్సైట్ ఆర్టికల్ రాస్తామో రాసిన తర్వాత దాని ప్లగరిజం అంతా చెక్ చేసుకొని యూఆర్ఎల్, ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్, ఇమేజ్ అన్నీ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే కనుక మన వెబ్సైట్ యూఆర్ఎల్ని కాపీ చేసి గూగుల్ సెర్చ్ కన్సోల్లో పైన మనకి ఇంకో సెర్చ్ బార్ ఉంటుంది, దాంట్లో మీరు పేస్ట్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేయగానే రిక్వెస్ట్ ఇండెక్సింగ్ అని ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం మాన్యువల్ ఇండెక్సింగ్ చేసినట్టయితే కనుక తొందరగా మన వెబ్సైట్ ఆర్టికల్స్ అనేవి ఇండెక్సింగ్ అవడం జరుగుతుందన్నమాట. సో ఇలా మీరు ఏవైతే 30 ఆర్టికల్స్ అనేవి ఇంగ్లీష్లో క్లియర్గా 700 to 1000 words రాసి వాటికి ప్రాపర్గా SEO స్టెప్స్ అన్ని కూడా చేసిన తర్వాత అనలిటిక్స్ అకౌంట్ గూగుల్ సెర్చ్ కన్సోల్లో వాటిని ఇండెక్సింగ్ అనేది చేసిన తర్వాత ఒక 24 hours ఆగండి. అంటే ఇమీడియట్గా మీరు గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేయొద్దు, మినిమం ఒక 24 hours ఆగండి. ఆగిన తర్వాత ఏం చేస్తారంటే మీరు గూగుల్ యాడ్సెన్స్ అనేది ఓపెన్ చేయండి. సో గూగుల్ యాడ్సెన్స్ ఓపెన్ చేసిన తర్వాత మీ వెబ్సైట్ యొక్క డీటెయిల్స్, మీ ఈమెయిల్ ఐడి, మీ అడ్రస్ డీటెయిల్స్, మీ కాంటాక్ట్ నెంబర్, సో ఇవన్నీ కూడా యాజ్ పర్ ఆధార్లో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా మీరు మెన్షన్ చేయండి. మొబైల్ నెంబర్ ఏదైనా పర్లేదు, బట్ మీ అడ్రస్ డీటెయిల్స్ అండ్ దెన్ మీ పేరు యాజ్ పర్ ఆధార్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వన్స్ మీకు యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చి మీరు ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే మీరు $10 రీచ్ అవుతారో అప్పుడు మీకు ఒక OTP కోడ్ అనేది త్రూ పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. సో ఆ పోస్ట్ ఎక్కడికి పంపిస్తారంటే మీరు ఏవైతే అడ్రస్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారో సో అవే పంపిస్తారు. కాబట్టి మీరు కరెక్ట్గా ఉండే అడ్రస్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి. అదేవిధంగా మీకు ID వెరిఫికేషన్ కూడా జరుగుతుందండి. సో ID వెరిఫికేషన్ జరిగేటప్పుడు మనం ఏవైతే డీటెయిల్స్ ప్రొవైడ్ చేసామో, ఏదైతే ID మనం అప్లోడ్ చేస్తున్నామో రెండు కూడా మ్యాచ్ అవ్వాలి. ఈవెన్ మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా సరే వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేస్తారు. అలా మనకి 3 times మాత్రమే టైం ఉంటుంది. ఈ 3 times మనం మిస్టేక్ చేసినట్టయితే కనుక మనం ఇంకా గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ని లాస్ అయినట్టు అనమాట. సో చాలా కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. అందుకనేసి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత మనం యాడ్సెన్స్కి అప్లై చేసిన తర్వాత మనకు ఒక కోడ్ అనేది వస్తుందండి. సో స్క్రిప్ట్ రిలేటెడ్గా ఉంటుంది. ఆ HTML స్క్రిప్ట్ని మనం ఏం చేయాలంటే కనుక మన వర్డ్ప్రెస్ వెబ్సైట్లో డాష్బోర్డ్లో లాగిన్ అయిన తర్వాత అపీరియన్స్లో
థీమ్ ఎడిటర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే కనుక మన వర్డ్ప్రెస్ థీమ్ సంబంధించిన కోడ్ అంతా కూడా వస్తుందన్నమాట. దాంట్లో మీరు హెడర్ PHP అనే ఆప్షన్లో స్టార్టింగ్ హెడ్లో మీరు ఏం చేయాలంటే ఆ స్క్రిప్ట్ని ప్లేస్ చేసి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మన యాడ్సెన్స్లో వెరిఫై అనే ఆప్షన్ ఉంటుంది. వెరిఫై మీద క్లిక్ చేయగానే మీ వెబ్సైట్లో కోడ్ అనేది సక్సెస్ఫుల్గా ప్లేస్ అయిందా లేదా వాళ్ళు చెక్ చేస్తారు. సో వన్స్ మనకి కోడ్ సక్సెస్ఫుల్గా ప్లేస్ అవ్వగానే మనకి అక్కడ నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు యాడ్సెన్స్కి సక్సెస్ఫుల్గా అప్లై చేశారు. సో మీరు రివ్యూ చేసిన తర్వాత మీకు ఏ విషయం అనేది మెయిల్ చేస్తామని క్లియర్గా రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఈ స్టెప్స్ అన్ని చేసి క్రాలింగ్ అంతా కూడా సక్సెస్ఫుల్గా అయింది, మన వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గా ఉంది అని మీరు డిసైడ్ అయిన తర్వాతే మీరు దీనికి అప్లై చేయాలి. సో ఇప్పటివరకు మనం ఏమేమి స్టెప్స్ చేయాలి అవన్నీ కూడా తెలుసుకున్నాం. అయితే వీటన్నిటితో పాటు మనం కొన్ని అడ్వాన్స్ స్టెప్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో అవి ఏంటి అంటే కనుక కస్టమైజ్ వెబ్సైట్ ఫర్ ఫాస్ట్ లోడింగ్. మన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ అనేది చాలా నీట్గా క్లీన్గా అంటే మనకి యూజర్ ఫ్రెండ్లీలాగా ఉండగా ప్లాన్ చేసుకోవాలి. మనం ఏవైతే థీమ్ తీసుకున్నామో అదంతా కూడా మనకి స్పెషల్ ఎఫెక్ట్స్, స్లైడ్స్ అవి ఇవేం కాదండి. మనకి ఫస్ట్ అప్రూవల్ వచ్చేంత వరకు మన థీమ్ అనేది చాలా నీట్గా ఉంది. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, కొన్ని ఫేమస్ వెబ్సైట్స్ ఉంటాయి. అవి ఏంటంటే చాలా నీట్గా అంటే బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండి కేవలం కంటెంట్ ఒకటే కనిపించేలాగా అట్రాక్టివ్గా ఉంటాయి అనమాట. సో మన థీమ్ ఏదైతే ఉందో ఆ థీమ్ అనేది చాలా లైట్గా సింపుల్గా లోడ్ అయ్యే చూసుకోవాలి. అదేవిధంగా ఇమేజ్ అనేవి కూడా ఎక్కువగా అప్లోడ్ చేయొద్దు. ఏవైతే మీరు ఆర్టికల్ అప్లోడ్ చేస్తున్నారో దానికి సంబంధించిన కేవలం ఒకటే ఇమేజ్ని ఫ్యూచర్ ఇమేజ్ కింద తీసుకొని దాన్ని అప్లోడ్ చేయండి. దానికి కూడా ఆల్ట్ అట్రిబ్యూట్స్ ప్రొవైడ్ చేసినట్టయితే కనుక మీకు తొందరగా SEO పరంగా కూడా ర్యాంక్ అవుతుంది. అయితే ఇంత మనం అనుకున్నాం కదా, మన వెబ్సైట్లో ఆర్టికల్స్ అన్ని కూడా క్రాల్ చేయాలి, ఇండెక్స్ చేయాలి. అవి చేసిన తర్వాత మనం గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేయాలి అనేసి. అయితే ఈ క్రాల్ అనేది ఇండెక్సింగ్ చేసిన తర్వాత మన వెబ్సైట్లో ఆర్టికల్స్ అన్ని కూడా గూగుల్లో ఇండెక్స్ అయ్యా లేదా ఏ విధంగా చెక్ చేయాలంటే కనుక మీరు ముందుగా సో ఈ విధంగా SIT అని మీరు ప్రొవైడ్ చేసిన తర్వాత మీ వెబ్సైట్ యొక్క URLని ఈ విధంగా ప్లేస్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను sandeep3stech.xyz తీసుకున్నాను, దీన్ని ఎంటర్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు ఎంటర్ చేసినట్టయితే టోటల్గా మీ వెబ్సైట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి, వాటిలో ఎన్ని క్రాల్ అయ్యారని టోటల్గా ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ చాలా పేజెస్ చూపిస్తుంది, 10 పేజెస్ వరకు చూపిస్తుంది. మనకి లాస్ట్ పేజ్ అయితే కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కనుక మనకి ఇప్పుడు కనిపిస్తుంది చూస్తారా, ఇక్కడ మీకు లాస్ట్ పేజ్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ పేజ్ వరకు మీరు క్లిక్ చేయండి. ఇక్కడ నాకు టోటల్గా 12 పేజెస్ రావడం జరిగిందండి. ఇక్కడ మీరు పైన చూడొచ్చు పేజ్ ఆఫ్ 12 రిజల్ట్స్ అనేవి 112. అంటే ఈ sandeep3stech.xyz ఏదైతే ఉందో ఈ వెబ్సైట్లో టోటల్గా 112 పేజెస్ అనేవి గూగుల్లో ఇండెక్స్ అయ్యాయి అనమాట. అదేవిధంగా మీ వెబ్సైట్లో ఎన్ని ఆర్టికల్స్ అయితే పెట్టారో అవన్నీ కూడా మీకు ఈ విధంగా రిజల్ట్స్ రూపంలో కనిపిస్తుంటుంది, ఎన్ని రిజల్ట్స్ ఉన్నాయని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 ఆర్టికల్స్ పెట్టారు ప్లస్ 4 పేజెస్ ఉన్నాయి. అదేవిధంగా కేటగిరీస్ ఉంటాయి కనుక మనకి 34 to 45 మధ్య మీకు సెర్చ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి ఇక్కడ. సో ఈ 34 to 40 సెర్చ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేయొచ్చు అనమాట. సో ఇప్పటివరకు నేను చెప్పిన స్టెప్స్ అన్ని కూడా మీరు కరెక్ట్గా ప్రాపర్గా చేసినట్టయితే కనుక గూగుల్ యాడ్సెన్స్కి 100% అప్లై చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. మీ వెబ్సైట్ అంతా కూడా కరెక్ట్గా వర్క్ అవుతుంది, అన్నీ కూడా మీరు కన్ఫర్మ్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉంది అనుకున్న తర్వాత గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేయండి. ఎందుకంటే మీరు వీటిలో ఏమైనా స్టెప్స్ మిస్ అయినట్టయితే మీరు అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత మీకు ఏదో ఒక ఎర్రర్ చూపిస్తుంది, అంటే కంటెంట్ సరిగ్గా లేదు, మీరు తీసుకునే కంటెంట్ అనేది మనకి కాపీరైట్ వచ్చింది, ఇలా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా సేమ్ ఇవే స్టెప్స్ ఫాలో అవ్వండి. సో ఈ స్టెప్స్ అన్ని కూడా నేను ఏమి ఓన్గా క్రియేట్ చేసినావు కదా, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను దాని గురించి స్టడీ చేస్తూ వచ్చిన తర్వాత నాకు క్లియర్గా తెలిసిన స్టెప్స్ అనమాట. సో ప్రాపర్ స్టెప్స్. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక బ్లాగింగ్ వెబ్సైట్ని వర్డ్ప్రెస్లో క్రియేట్ చేసుకోండి, దానికి కావాల్సిన పేజెస్ అనేవి క్రియేట్ చేసుకోవడం. నెక్స్ట్ ఒక మంచి థీమ్ని సెలెక్ట్ చేసుకోండి, తొందరగా లోడ్ అయ్యే థీమ్, అదేవిధంగా సింపుల్ లుక్ ఉండే థీమ్ తీసుకోండి. ఎక్కువ స్లైడ్స్ కానీ ఇలాంటి ఎఫెక్ట్స్ ఉన్న థీమ్స్ అన్ని కూడా మనకి సెకండరీ అనమాట. వన్స్ మనకి యాడ్సెన్స్ అప్రూవ్ వచ్చిన తర్వాత ఎటువంటి ఆప్షన్స్ అన్నా మనం చేయొచ్చు. సో ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయాను, మీరు ఎటువంటి అఫిలియేట్ లింక్స్ అనేవి మీ వెబ్సైట్లో ప్రొవైడ్ చేయొద్దు. సో వన్స్ యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత మీరు అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయొచ్చు, కానీ యాడ్సెన్స్ అప్రూవల్కి అప్లై చేసే ముందు మీ వెబ్సైట్లో ఎటువంటి అఫిలియేట్ లింక్స్ ఉన్నా సరే వాళ్ళు అప్రూవల్ అనేది ఇవ్వరనమాట. సో కాబట్టి మీ వెబ్సైట్లో ఎటువంటి లింక్స్ అనేవి పెట్టకండి, డౌన్లోడ్ లింక్స్ కానీ ఇలాంటి ఏం పెట్టకండి. కేవలం మీ వెబ్సైట్ అనేది ఒక కంటెంట్ పరంగా మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే వెబ్సైట్ లాగే ఒక లుక్ అనేది క్రియేట్ చేసుకోండి. సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉంటాయో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఉంటే కనుక వాటిని కూడా మీ వెబ్సైట్కి సోషల్ మీడియా ఐకాన్స్ క్రియేట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేయండి. అప్పుడు మీ వెబ్సైట్కి ఎంగేజ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇలా మీరు ప్రాపర్గా అన్ని స్టెప్స్ కంప్లీట్ చేసిన తర్వాతే 100% కాన్ఫిడెన్స్తో అప్లై చేసినట్టయితే మీ కాన్ఫిడెన్స్ తగ్గట్టుగానే మీకు అప్రూవల్ రావడం జరుగుతుందండి. సో దీంట్లో కొన్ని మనం చూసుకోవాల్సిన మేజర్ పాయింట్స్ ఏంటంటే కనుక కంటెంట్. సో మీరు ఎప్పుడు కూడా కంటెంట్ని కాపీ చేయకండి. సో ఎటువంటి వెబ్సైట్ గురించి కూడా మీరు కంటెంట్ కాపీ చేయకండి. మీరు ఓన్గా మీకు ఏవైతే సబ్జెక్ట్ మీద మంచి నాలెడ్జ్ ఉందో దాని మీదే డీటెయిల్గా ఆర్టికల్స్ అనేవి రాయండి. సో రాసిన తర్వాత వాటి ప్లగారిజం చెక్ చేసుకొని ఒకవేళ మీకు తెలియకుండానే మీ ఆర్టికల్స్ అనేవి ప్లగారిజం వస్తే కనుక వాటిని మీరు ఏం చేయడం, జస్ట్ సినోనమ్స్ చేంజ్ చేయడం లేదా ఆర్టికల్ సెంటెన్స్ ఫార్మేషన్ చేంజ్ చేయడం ద్వారా మళ్ళీ దాన్ని యూనిక్గా మార్చుకోవచ్చు. సో అది పెద్ద విషయం ఏం కాదు. అందుకనేసి నేను మీకు ఫస్ట్ ఒక 30 ఆర్టికల్స్ ఇంగ్లీష్లో రాయమంటున్నాను. దాని ద్వారా ఏమవుతుందని మీకు ఆర్టికల్ రైటింగ్ మీద ఫుల్ గ్రిప్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు SEO మీద కూడా
మంచి ఐడియా వస్తుందన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ ఏ లాంగ్వేజ్లో ఆర్టికల్స్ అప్లోడ్ చేసినా సరే మీకు ప్రాపర్ ఎస్ఈఓ ఎలా చేయాలి, సో దానికి ప్లగరిజం ఏ విధంగా చెక్ చేసుకోవాలి, యాడ్సెన్స్ అప్రూవల్ రావడానికి, అదేవిధంగా మన సిపిసి పెంచుకోవడానికి ఎటువంటి ఆర్టికల్స్ ఉపయోగపడతాయి, ఇవన్నీ కూడా మీకు ఒక మంచి ఐడియా రావడానికి ఉపయోగపడుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మనం డీటెయిల్గా గూగుల్ యాడ్సెన్స్కి అప్రూవల్ రావడానికి 100% మనం చేయాల్సిన ప్రాసెస్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఇంకా మీకు డౌట్స్ ఉన్నట్టయితే కనుక కింద కామెంట్ చేయండి. మీ డౌట్ అనేది ఏంటో నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. సో నేను చెప్పిన ఈ స్టెప్స్ అన్ని కూడా వర్డ్ ప్రెస్ సంబంధించినవి. బ్లాగర్కి నేను ఎటువంటి సజెషన్స్ చేయలేను, ఎందుకంటే నేను పర్సనల్గా బ్లాగర్ ఎప్పుడు కూడా యూజ్ చేయలేదు. నాకు బ్లాగర్ మీద అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో నాకు టోటల్గా ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా వర్డ్ ప్రెస్ మీదే. నాకు వచ్చిన అప్రూవల్స్ అన్ని కూడా వర్డ్ ప్రెస్ మీద వచ్చాయి. ఒకవేళ మీకు బ్లాగర్ రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెక్ చేసి చెప్పగలను, కానీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు. వర్డ్ ప్రెస్ మీద నాకున్న ఎక్స్పీరియన్స్ని, అదేవిధంగా నేను చేసిన ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్, వాటి నుంచి వచ్చిన రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా మీరు నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కనుక నా బిజినెస్ వెబ్సైట్ digitalcommand.com గూగుల్లో ఎంటర్ చేయగానే రావడం జరుగుతుంది. దాంట్లో నా వాట్సాప్ అనేది లింక్ చేశాను. అక్కడ నుంచి మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలో దాని గురించి నాకు మెసేజ్ చేసినట్టయితే కనుక ఫ్రీ టైంలో మీకు తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీ డౌట్స్ అన్ని కూడా నేను అక్కడ నుంచే క్లియర్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా సందీప్ 3C Tech యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే కనుక ఇలాంటి ప్రాపర్ ట్యూటోరియల్ స్టెప్స్ గురించి అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.